బాపట్ల జిల్లాలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 6కు చేరుకుంది. బుల్లికురవ మండలం కొండాయపాలెం గ్రామంలో గ్రానైట్ కొండ చర్యలు విరిగిపడగా అక్కడికక్కడే 4 మృతి చెందారు. మరో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడ్డ వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ, మైనింగ్ శాఖ అధికారులు, మైనింగ్ సేఫ్టీ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శౌరి లైవ్ ద్వారా అందిస్తారు. బల్లికురవ మండలం కొండాయపాలెంలో ఈ గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదం ఘటనా స్థలం దగ్గర ఉన్నాము. మనం స్పాట్ దగ్గర ఉన్నాము. క్లియర్గా చూడవచ్చు. అక్కడి నుంచి ఈ కొండ చర్యలు ఇరిగి కింద పడ్డాయి. గ్రానైట్ కొండ చర్యలు ఇరిగిపడటంతో ఈ పెద్ద పెద్ద రాళ్ళు పడి ఇక్కడనే స్పాట్లో 4 చనిపోయారు. ఇంకొక 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇంకొక 2 చనిపోయారు. మొత్తం 6 ఇక్కడ మృతి చెందారు. అయితే ఇంకొక 6 అయితే మాత్రం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఇక్కడ స్థానికంగా అధికారులు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ అధికారులు ఎవరూ లేరు. కొంతమంది ఇక్కడ గ్రానైట్ క్వారీలో పనిచేసేవాళ్ళు, అదేవిధంగా సిఐటికి సంబంధించిన నాయకులు, ఏఐటిసికి సంబంధించిన నాయకులు, కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు. అయితే ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. అక్కడ జాకీలు కనిపిస్తూ ఉన్నాయి మనకు. అక్కడ మొత్తం 8 జాకీలు ఉన్నాయి. ఆ 8 జాకీలకు ఒక్కొక్క జాకీకి 3 కలిసి పనిచేస్తూ ఉంటారట. అంటే 3 8 24 మంది ఇక్కడ పనిచేస్తున్నారు అని చెప్పి స్థానికంగా ఉన్న ఈ కార్మిక సంఘాల నాయకులు చెప్తా ఉన్నారు. ఈ పెద్ద ఈ క్వారీల్లో ఇంత పెద్ద ఎత్తున ఈ నెర్రలు చూడవచ్చు మనం క్లియర్గా. ఈ కొండకు మొత్తం ఈ గ్రానైట్కి సంబంధించిన నెర్రలు ఉన్నాయి. ఈ నెర్రలు ఎప్పుడైనా కానీ చిట్లిపోయేసి అక్కడ నుంచి పైనుంచి కింద పడతాయి అని చెప్పేసి ప్రమాద గంటికలు మోగిస్తున్నా ఉన్నా కానీ, ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి తెలిసి ఉన్నా కానీ కార్మికులతోటి ఇక్కడ పని చేపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ క్వారీలో పనిచేసే వాళ్ళంతా కార్మికులే. వీళ్ళంతా లేబర్ తోటి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏ రోజుకు ఆ రోజు పనిచేసుకొని కూలి తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళే. వీళ్ళకి సంబంధించి ఎటువంటి రికార్డ్స్ కానీ ఏమీ ఉండవు. ఏదైనా ప్రమాదాలు జరిగినా కానీ, లేకుంటే ఎటువంటి ఈ జరిగినా వీళ్ళకి నష్టపరిహారాలు కానీ ఇవి కానీ ప్రభుత్వం నుండి వచ్చే అవకాశం లేదు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఇతర రాష్ట్రాల నుంచే వస్తూ ఉంటారు. వచ్చి పని చేసుకొని కూలి పని చేసుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఈ ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ క్వారీయింగ్లో ఇంత పెద్ద నెర్రలు వచ్చేసి ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం ఉంది అని ఉన్నా కానీ ఈ మైనింగ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు, మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు, విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. వీళ్ళందరూ వచ్చి చూసి వెళ్ళిపోతున్నారా, లేకుంటే ఇక్కడ క్వారింగ్ చేయకూడదు, ఈ క్వారింగ్ చేస్తే ఇక్కడ ఉన్న కార్మికులకు ప్రమాదం ఉందని తెలిసినా కానీ వీళ్ళు చూస్తూ ఉన్నారా అన్నది ఇక్కడ మనకు తెలియాల్సిన ప్రశ్న. ఇది ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయే అవకాశం ఉంది. అయితే మనతో పాటు కొంతమంది కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు. వారితో ఏఐటిసిటి నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ ప్రమాదాన్ని ఎలా చూస్తారు? అసలు ఈ ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా మనకు 2009లో చీమకుర్తిలో హంసా గ్రానైట్లో 11 మంది చనిపోయారు. తరువాత ఈ క్వారీలో 6 చనిపోయారు ఇప్పటికీ. అయితే 2009 తర్వాత ఇదే పెద్ద ప్రమాదం. ఈ 6 చనిపోవడం కానీ, 2009లో 11 మంది చనిపోవడం కానీ, ఫిబ్రవరి నెలలో 2009, 11 ఆ టైంలో అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. సార్ చెప్పండి, ఈ ప్రమాదాలను ఎలా చూస్తారు? మిత్రులారా, బల్లికురవ మండలం సత్యసాయి క్వారీ లిమిట్స్లో ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రం కాకుండా ఒడిశా, బీహార్ వాళ్ళు వచ్చి ఇక్కడ చాలా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి లాంగ్వేజీ లేని తనాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఆ కొద్దిగా గొప్ప లాంగ్వేజ్ మాట్లాడాలని అసిస్టెంట్లుగా పెట్టుకుని వాళ్ళకి కనీసం వాళ్ళ సండే అయితే ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం అందరికి సెలవు ఉండాలి. సండే రోజు కూడా వాళ్ళు పొద్దున మాకు వచ్చిన సమాచారం బట్టి 16 మంది వచ్చారు. 16 మంది వర్క్కి 7:30కి దిగారు. 7:30కి వచ్చిన తర్వాత 9:30 ఆ ప్రాంతంలో ఇక్కడ కోరి ఒక రాయి పడిపోయి ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో స్పాట్లో 6 అక్కడే డెడ్ అయ్యారు. 2కి దెబ్బలు తగిలితే వాళ్ళని నసరాపేట ఆసుపత్రి మధ్యలోనే చచ్చిపోయారు. అయితే గతంలో మేము ఏఐటీసీగా క్వారీలో మేము కార్మికుల సంక్షేమం కొరకు, కార్మికులకు వచ్చే రైతుల కొరకు, కార్మికులు ఇచ్చే జీత బత్యాల మీద యాజమాన్యాలని కనీసం మా ప్రయత్నంగా చేసి ఇక్కడ ఒక ఏఐటీసీ సంఘం పెడదామని మా ప్రయత్నం చేస్తే లోపలికి మమ్మల్ని ఎంట్రెన్స్ కూడా కానివ్వాల. ఇవాళ మేము ప్రమాదం జరిగితే మేము ఏఐటీసీ జిల్లా నాయకులకి వస్తే ఏ కార్మికుడు కూడా నోరిప్పి చెప్పే పరిస్థితి వాళ్ళకి లేదు. దీన్ని బట్టి చూస్తే యాజమాన్యం కార్మికుల పట్ల ఎంత కఠిన వైఖరి ఆపేస్తుంది అన్నది అర్థమవుతుంది. ఎంత సంఘటన జరిగితే మైనింగ్ కానీ, లేబర్ ఇన్స్పెక్టర్లు కానీ, ఇక్కడున్న అధికారులు కానీ, ఇక్కడ ఎవరైతే మన మంత్రిగా చేస్తున్నారో గొట్టిపాటి రవికుమార్ గారు మన మంత్రిగా చేస్తున్నారు, ఆయన కానీ ఇంతవరకు అటు నుంచి ఏ స్పందన లేదు. ఈ పరిస్థితి అలా ఉంది. వాళ్ళకి లాంగ్వేజ్ లాంటి వాళ్ళని పెట్టుకొని ఏటీసీ సంఘాలను పెట్టకుండా, సంఘాలను పెట్టనివ్వకుండా కార్మికుల పని భారాన్ని
వాళ్ళని వాడుకొని సార్ చెప్పండి, ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నెర్రలు ఇవ్వటం కానీ లేకుంటే ఇక్కడ ఇవన్నీ రాళ్ళు ఊడిపడతాయని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తానే ఉంది, కనబడతా ఉంది. ఇక్కడ మనం ఎవరైనా కానీ చెప్తారు ఇది ఏదో ఒక రోజు ఇక్కడ ప్రమాదం జరుగుద్దని. కానీ మైనింగ్ సేఫ్టీ అధికారులు, మైనింగ్ అధికారులు, అదేవిధంగా విజిలెన్స్ అధికారులు వీళ్ళందరూ ఈ తనిఖీలు చేస్తున్నారా? అసలు వీళ్ళు వచ్చి ఇవి చూసి వెళ్ళిపోతారా? ఎందుకు జరుగుతున్నాయి అంటారు ఈ ప్రమాదాలు? వాళ్ళు మైనింగ్ అధికారులు కానీ వచ్చి చూడటం, చూసే మాట అయితే ఈ రకంగా ఇంత పెద్ద కొండ చర్యలు మొత్తం నెరలు కొట్టి ఉండటం, కింద భాగాన్ని పూర్తిగా తవ్వటం, పై భాగాన్ని అట్టాకి ఉంచటం వలన కింద పని చేసినటువంటి కార్మికులందరూ ఇవాళ జరిగిన పరిస్థితి అదేను. వాళ్ళు సక్రమంగా మైనింగ్ అధికారులు తనిఖీ చేసే మాట అయితే, ఈ రకంగా పరిస్థితి వాళ్ళు గమనించే మాట అయితే ఇవాళ ఈ ప్రమాదం ఉండదని మేము కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మేము పూర్తిగా చూసే మాట అయితే కనబడతా ఉంది, ఇక మన కంటి ముందే కనబడతా ఉన్నది. దీని యొక్క విషయం మీద ఇప్పటికైనా, గతంలో చీమ గుర్తులు జరిగింది, గ్రానైట్ కార్మికుల సమస్య ఉంది, ఇప్పుడు అదే సమస్య బల్లికుర మండలంలో జరిగింది. దీని పూర్తి స్థాయి విచారణ జరిపించి ఎంతమంది అయితే ఇక్కడ పర్మనెంట్ కార్మికులు ఉన్నారా, అసలు వాళ్ళకి లేబర్ కార్డులు ఉన్నాయా, వాళ్ళకి సంఘాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇక్కడ ఉన్నటువంటి లేబర్ ఆఫీసర్ వాళ్ళు తనిఖీ చేసి ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు అందరికీ కనీసం వేతనం మంజూరు చేయాలని, అదేవిధంగా ఇక్కడ చనిపోయినటువంటి గ్రానైట్ కార్మికులు వాళ్ళ ఒక కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మనము, ఈ పెద్ద ఎత్తున ఇంత పైనుండి ఈ రాళ్ళు కింద పడటము, లేకుంటే ఇంత పెద్ద పెద్ద కొండల్ని తవ్వుకుంటా లోపలికి వెళ్ళిపోవటం, ఇంకా లోపలికి, ఎందుకంటే ఇంకా లోపల గ్రానైట్ ఉంది అని చెప్పి తెలిస్తే ఇంకా లోపలికి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈ పైన వారి ఇవన్నీ ఎప్పుడు ఊడిపడతాయనో తెలియదు. కానీ వీటికి ఇవి ఊడిపడకుండా ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అన్నది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవట్లేదు కాబట్టి ఈ రోజున ఇక్కడ 6 చనిపోయారు. అదేవిధంగా ఇటువంటి ప్రమాదమే మనకు చీమకుర్తిలో హంస గ్రానైట్లో కూడా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు అధికారులు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అన్నది కూడా ఇక్కడ ఇది లేదు. అయితే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్ కూడా స్పందించారు. వెంటనే ఈ ప్రమాదానికి గల కారణాలన్నింటినీ నివేదిక ఇవ్వాలి అని చెప్పారు. అయితే జిల్లా ఎస్పీ, మైనింగ్ అధికారులు, సేఫ్టీ అధికారులు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. వీళ్ళు ఎటువంటి రిపోర్ట్స్ ఇస్తారు, అసలు ఈ క్వారీల మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, రాబో రోజుల్లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్పడానికి ఏమన్నా వాళ్ళ దగ్గర ఒక నమ్మకమైన ప్రికాషన్స్ ఉన్నాయా అంటే ఇది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఈ రోజున ఈ ప్రమాదం జరిగింది, ఇది ఒక 4 రోజులో 15 రోజుల్లో ఈ అధికారులు అందరూ వచ్చి తనిఖీలు చేస్తారు, పక్కన ఉన్న క్వారీలన్నీ తనిఖీలు చేస్తారు, కొద్దిగా హడావుడి చేస్తారు, వెంటనే మామూలుగానే మళ్ళీ ఇదవుతారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా పనిచేసేది కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ కానీ రోజువారీ కూలీకి పనిచేసేవాళ్ళు. వీళ్ళు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది వెళ్ళిపోతున్నారు, ఎంతమంది ఉంటున్నారు అని చెప్పేసి ఇక్కడ రికార్డ్స్ ఏమీ ఉండవు. ఈ ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వాలు స్పందించి వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం ఇవ్వడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఎంప్లాయీస్ కాదు కాబట్టి, కార్మిక చట్టాలు వీళ్ళకి వర్తించవు కనుక వీళ్ళు అసలు ఆ రికార్డ్స్లో ఎక్కడా ఉండరు కాబట్టి చనిపోయినా లేకుంటే ఏమైనా కానీ వీళ్ళ గురించి ఏం పట్టించుకునే అవకాశం ఉండదు. కాకపోతే రాబో రోజుల్లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అధికారులు, అదేవిధంగా ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్న కార్మికులు కూడా కోరుతున్నారు, అదేవిధంగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రామ్జీతో శౌరి, ప్రకాశం జిల్లా.